ఓం శ్రీ గురుభ్యో నమః. విశ్వంలో ఉన్న సమస్త సద్గురువులకు ఆత్మపూర్వక ప్రణామములు. మనందరికీ ధ్యాన భాగ్యం కలిగించిన మహామనిషి మహాయోగి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ వారికి అనంత కోటి ప్రణామములు. గత వారం మనము శ్వాన శ్వాస కూర్మ శ్వాస అని తెలుసుకున్నాము. దాని గురించి మరింత లోతుగా ఈరోజు తెలుసుకుందాం. ఇవి చాలామందికి తెలియదు. కూర్మ శ్వాస అన్నది ఎప్పుడు విని ఉండరు. కానీ మన యొక్క అనేక గ్రంథాలలో దీని గురించి నిక్షిప్తం చేసి పెట్టారు. ప్రత్యక్షంగా కూర్మ శ్వాస అని కాకుండా దాన్ని మరో విధంగా చెప్పారు. ఆ వాటిని వెలికి తీస్తున్నాను. ప్రతి వ్యక్తి కూడా శ్వాస ఎలా ఉంటుంది అంటే శ్వాన శ్వాసే. శ్వానం అంటే కుక్క, శ్వానం అనగా కుక్క. కుక్క శ్వాస మారే మనం శ్వాసిస్తున్నాం. కుక్క బాగా బతికింది అంటే 12-13 సంవత్సరాలు మాత్రమే బతుకుతుంది, అంతకు మించి లేదు. కారణం ఏమంటే దాని శ్వాస ఎక్కువగా అతి వేగంగా తీసుకుంటుంది. మనకు ఏమనుకుంటున్నామంటే మనం వేగంగా తీసుకోవటం లేదు కదా, మనం 100 సంవత్సరాలు బతుకున్నాము. ఎక్కువ పని చేసినా, ఇంట్లో ఎక్కువ గలాటలు, కొట్లాటలు, రగడలు, ఆవేశంగా మాట్లాడుకున్నా మన శ్వాస ఏమవుతుందంటే శ్వాన శ్వాస అవుతుంది. ఒక నిమిషంలో 21,000 అంటే ఒక రోజులో 21,600 సార్లు శ్వాసించవలసిన వ్యక్తి ఒక్క నిమిషంలో 15 సార్లు అంటే 15 సార్లు శ్వాసించవలసిన వాడు ఎక్కువ శ్వాసించుకుంటాడు. ఎక్కువ ఆందోళన పడినా, ఎక్కువ టెన్షన్లు తీసుకున్నా, ఎక్కువ ఆలోచించినా ఏమవుతుందంటే మనకు శ్వాస ఎక్కువ కావాల్సి వస్తుంది. మనకు తెలియకనే ఎక్కువ సార్లు శ్వాసిస్తాం. కనుక ఏమవుతుందంటే ఈ బాడీ త్వరగా క్షీణదశకు వచ్చేస్తుంది అన్నమాట. బాగా కొట్లాడతారు, గట్టి కొట్లాడుకుంటారు, అరుచుకుంటారు. ఒక్క అరగంట సేపు మనం ఇంట్లో గలాట చేశాము, కొట్లాడినాము అంటే ఒక పక్షం రోజులు మన శ్వాస తరిగిపోతుంది. కూర్మ యోగ విద్య అనే ఒక గ్రంథం ఉంది, అందులో స్పష్టంగా ఇది చెప్పడం జరిగింది. కూర్మ విద్య ఒక అరగంట సేపు మనం ఇంట్లో భార్యాభర్తలు కానీ, తండ్రి కొడుకులు కానీ, మరొకరు కానీ, ఇంగిపేరుతో కానీ మనం గలాట చేస్తే, కొట్లాడితే ఏమవుతుంది? పక్షము రోజులు అంటే 15 రోజులు ఆయుష్ తగ్గిపోతుంది. అలా అనుకుంటే ఇప్పటికీ మన యొక్క వయస్సులో ఎన్నిసార్లు గలాట చేసి ఉంటాం, ఎన్నిసార్లు గట్టిగా అరుచుకొని ఉంటాం, ఎన్నిసార్లు ఉంటాం, అప్పటికి మనకి ఎంత తగ్గిపోయి ఉంటుంది. మనకు ఆ విషయం తెలియదు. కుక్కకు తెలియదు తను అతి వేగంగా శ్వాస తీసుకుంటున్నాను. మనమేం చేస్తున్నాము? మనకు కూడా తెలియకోకుండా అతి వేగంగా శ్వాసల్ని ఖర్చు పెట్టేస్తూ పోతున్నాం. అప్పుడు బాడీ మనుగడ అంటే ఈ దేహం ఏమవుతుంది? త్వరగా శరీరం అవుతుంది. వాడు యువకుడుగా ఉన్నా కానీ, మంచి వయసులో ఉన్నా కూడా ఎక్కువ శ్రమించినా, ఎక్కువ గలాట చేసినా, ఎక్కువ టెన్షన్ పడినా, ఎక్కువ వాటి ఏడ్చినా
ఇలా అలాగే ఎక్కువ వ్యాయామం చేసినా పరిగెత్తినా ఏమవుతుంది, తొందరగా మన శ్వాస ఎక్కువ తీసుకుంటూ వస్తాం. అప్పుడు ఈ దేహం కాస్త శరీరం అయిపోతుంది. అందుకు దీన్ని శ్వాన శ్వాస ఎక్కువ తీసుకుంటాం. చివరికి చూడండి, మనం కొద్దిగా పరిగెత్తినాం అనుకోండి, ఏమవుతుంది అంటాం. అవునా? కుక్క ఎలాగా శ్వాసిస్తుందో అలాగ మనము చేస్తాం. కనుక యోగం ఏం చెప్తోంది, నీకు తెలియకనే మన యొక్క ప్రాపంచ వ్యవహారాల వలన నీ యొక్క శ్వాసని అధికంగా వాడుకొని పెంచుకొని నీ యొక్క ఆయుర్దాయాన్ని నువ్వు తగ్గించుకొని నీ దేహాన్ని శరీరం వైపు తీసుకెళ్ళి క్షీణింపచేస్తున్నావు నువ్వు. దీనివల్ల నీకు ఎటువంటి జ్ఞానము రాకపోగా ఉన్న జ్ఞానం కూడా ఏమవుతుంది, జీరో అయిపోతుంది. ఆవేశం అనర్థదాయకం అంటారు. అలాగే ఆలోచన లేకుండా మనిషి చాలా అనేక నేరాలు చేస్తాడు. సో దాని నుంచి బయటపడాలంటే ఆ వ్యక్తి ఏం వైపు రావాలి, కూర్మయోగ విద్య చేయాలి, కూర్మ శ్వాసకు రావాలి. కూర్మం అంటే ఏమి, తాబేలు. తాబేలు ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది, వేల సంవత్సరాలు బతుకుతుంది. 5,000 సంవత్సరాల నుంచి ఉన్న తాబేలు కూడా ఉన్నాయి. 5,000, 8,000 సంవత్సరాల నుంచి ఉన్న తాబేలు కూడా ఉన్నాయి. కారణం ఏమంటే అది చాలా తక్కువ చేస్తుంది. అందుకే దానికి అత్యధిక పవర్ ఉంది. ఎంత పవర్ ఉంది, ఎంతటి శక్తి ఉందంటే ఒక తాబేలు తాను గుడ్లు పొదిగినప్పుడు ఎక్కడో ఒక నది ఒడ్డున ఇసుకని తోడేసి అక్కడ గుడ్లు పెట్టేస్తుంది. తర్వాత దాన్ని కప్పేస్తుంది. మరి దాని వైపే వెళ్ళదు. ఇంకా ఎక్కడ కూడా తిరుగుతుంటుంది. ఆ పొదిగించబడే సమయానికి వచ్చినప్పుడు తన యొక్క సంకల్ప శక్తితో ఎక్కడో ఉంటుంది, కొన్ని కిలోమీటర్ దూరంలో ఉంటుంది, ఇక్కడ గుడ్లు పొదుగుతాయి. గుడ్లలోంచి పిల్లలు బయటికి వస్తాయి. ఇది ఏమి అంటే తన యొక్క శక్తిని పంపిస్తుంది. కారణం ఏమి అంటే అది శ్వాసించే విధానం దానికి అంతటి పవర్ ఇచ్చింది. మాటలు రాదు కానీ దాని యొక్క థాట్ పవరు, దాని సంకల్ప శక్తి, దాని యోగ శక్తి, ఏ జీవి అయినా సరే శ్వాస తక్కువ తీసుకుంది అంటే దానికి అనంతమైన శక్తి కలుగుతుంది. అందుకే శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తినాడు. ఎందుకు ఎత్తినాడు కూర్మావతారం? మనందరికీ తెలుసు. ఏది, సాగర మదనం చేసినప్పుడు ఆ మేరు పర్వతము కింద దిగిపోతూ ఉంటే కింద నుంచి ఎత్తడానికి ఆయన శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఇచ్చి పైకి ఎత్తినాడు అని మనకు ఉందన్నమాట విష్ణు పురాణంలో. వాస్తవంగా ఏమి, యోగపరంగా ఏంటి, మన యొక్క ప్రాణ అపానాలను బాగా మదించాలి. మన ప్రాణ అపానాలు రెండింటినీ అంతర్ముఖంగా బాగా మదించినప్పుడు, ఎవరు మదించారు, ఎవరు తిప్పినారు? ఇక్కడ మామూలుగా పాలకడలిని ఒక పక్క రాక్షసులు, ఒక పక్క దేవతలుని. అంటే ఒక పక్క మనసు పీక్తో ఉంటుంది, మరొక పక్క మన యొక్క ప్రాణము ఈ పక్క రావాలంటే ఈ రెండి మధ్యన అపానే జుహతి ప్రాణం ప్రాణేపానం తదా పరే ప్రాణాపాన గతి రుద్ధ్వా ప్రాణాయామ పరాయణ. ఆ ప్రాణాపాన గతి రుద్ధ్వా అంటే ఏంటి, ప్రాణవాయువు అపాన వాయువులు బాగా చిలకాలి. ఆ చిలికినప్పుడు ఏమవుతుంది అంటే, కొత్తగా అలవాటు లేనప్పుడు ఆ మేరు పర్వతము అంటేమి మన మేరుదండి. మేరుదండి అంటే మన వెన్నెముక. ఈ వెన్నెముకలో సుషుమ్న అనేది మనకు కింద నుంచి పై వరకు, మూలాధారం నుంచి పైన వరకు మనకు ఉంటుంది. ఎంత చిన్నగా ఉంటుందంటే, చాలాసార్లు చెప్పాను, ఒక సూది రంధ్రంలో 1000 వంతు అంత సన్నగా ఉంటుంది.
అత్యంత శక్తివంతమైనది. వెన్నెముక కింద దిగదు. ఆ మదించేటప్పుడు ఏమవుతుందంటే అది కిందికి రాకుండా, మన ప్రాణవాయువు కిందికి రాకుండా పైకే ఉండడానికి ఏమవుతుంది, మన యొక్క శ్వాస సన్నగా అయిపోతుంది, ప్రాణం పైకి వస్తుంది. ఈ శ్వాస చచ్చిపోతుంది, మన భౌతికమైన శ్వాస చచ్చిపోతుంది. భౌతికమైన శ్వాస బహిర్గతము, ఈ శ్వాస బహిర్గతము, ప్రాణము అంతర్గతము. ఇంక వేరే అవతారం ఎత్తచ్చుదా, ఎందుకు కూర్మ అవతారం ఎత్తారంటే శ్వాస అది తక్కువ తీసుకుంటుంది, ప్రాణశక్తి ఎక్కువ ఉపయోగించుకుంటుంది. కూర్మ గుర్తుపెట్టుకోండి, కూర్మం ఎప్పుడూ కూడా తన ప్రాణశక్తి మీద తను ఆధారపడి ఉంటుంది, శ్వాస శక్తి మీద ఆధారపడి ఉండదు. దానికి ఉన్న సంకల్ప శక్తి ఏ జీవికి లేదు. విశ్వంలో ఉన్న మానవుడు అనుకున్న మన కూడా లేదు. కింది నుంచి పైకెత్తుంది. మనకి విష్ణువు ఏం చేశాడు, కింది నుంచి ఆ మేరు పర్వతము పై కిందికి పోకుండా పైకెత్తినాడు. అంటే మన యొక్క ఆ ప్రాణం మళ్ళీ కిందికి పోకుండా, చిలుకుతున్నప్పుడు పైకి కిందికి ఇట్లా పైకి పోతున్నప్పుడు కిందికి పోకుండా అది పైకి తీసుకొస్తుంది, పైకి 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 తీసుకొస్తుంది. మనకి చిలకంగా ఏమొస్తుంది, వెన్న బయటికి వస్తుంది. అవునా? పెరుగుని చిలికినప్పుడు పెరుగులో ఉన్న ఆ వెన్న ఏమవుతుంది, ఒకసారి వచ్చేస్తుందా? చిలకంగా ఆ వెన్న పైకి వచ్చి పైన తేలుతూ ఉంటుంది అన్నమాట. అలాగా ప్రాణము, మనలో ఉన్న ప్రాణము పైకి వచ్చి తేలిపోతుంది. ఈ చిలికేటప్పుడు పాలకడలిని సాగర మదనం చేసినప్పుడు ఏమేమి వచ్చినాయి? కామధేను వచ్చింది, కల్పవృక్షం వచ్చింది, లక్ష్మీదేవి వచ్చింది, ఐరావతం వచ్చింది, ఇంకా చాలా వచ్చినాయి, ఆలాలం వచ్చినాయి. మరి ఏంటివి ఇవి? కామధేనువు, కల్పవృక్షము, లక్ష్మీదేవి, ఐరావతము, తర్వాత ఇవన్నీ కూడా ఏమిటి అంటే పరమాన్నాలు. ఇవి ఒక్కొక్కరు తీసుకున్నారు. లక్ష్మీదేవిని విష్ణువు తీసుకుపోయా, ఐరావతాన్ని దేవేంద్రుడు తీసుకునే, కల్పవృక్షాన్ని అది ఆయన తీసుకున్నాడు, కామధేనువుని ఎవరు తీసుకున్నారు? మన ఎందుకు అన్ని మూడు ఆయన తీసుకున్నాడు? అదే కామధేనువు మళ్ళీ కపిల మహర్షి దగ్గరికి వచ్చింది, వశిష్ఠి దగ్గర వచ్చింది, అమృతం వచ్చింది చివరికి. దేనికోసం వాళ్ళు చిలికింది? ప్రధానంగా మనం మర్చిపోయి ఏమి, వాళ్ళ ఉద్దేశమే అమృతం కావాలి. అమృతము అంటే మృతము లేనిది. మన ప్రాణముకు మృతము లేదు, జ్ఞానంకు చావు లేదు. అజ్ఞానం చచ్చిపోతుంది, జ్ఞానం చావదు. ఆ అమృతం కోసమే ఇద్దరు కొట్లాడినారు, రాక్షసులు దేవతలు, మన మనసు కొట్లాడినారు. ఆ సాగర మందనం అనేది ఒక యోగి నిరంతరం ధ్యానం చేస్తున్నప్పుడు మనము ఆ ప్రాణవాయువు అపాన వాయువును బాగా రాపిడి చేస్తున్నప్పుడు దాని సాగర మదనం. ఆ సాగరం ఇక్కడే మనలో ఉంది, అది క్షీరసాగరం మనలోనే ఉన్నది. వాసుకి సర్పంతో చుట్టినారు. వాసుకి సర్పం అంటే ఏది వాసుకి? మనం ఏం చెప్తున్నాం? మన కుండలిని శక్తి, మనలో ఉన్న ఆ కుండలిని శక్తి జాగృతమవుతుంది. అట్టడుగు ఉన్నటువంటి ప్రాణము పైకి వస్తుంది, ప్రాణం పైకి వస్తుంది. ఈ చివరిలో ఏమొచ్చింది? హాలాహలం వచ్చింది. ఏమొచ్చింది? హాలాహలం వచ్చింది అంటే విషం వచ్చింది. దాన్ని మిగతా మంచివన్నీ మిగతా వాళ్ళు తీసేసుకొని హాలాహలాన్ని ఎవరికి ఇచ్చారు? శివుడికి తీసుకున్నాడు. శివుడు ఎక్కడ పెట్టాడు? దాన్ని కంఠంలో పెట్టాడు. ఏమిటి అర్థం ఇది?
ప్రాణమును ఆకాశ స్థితిలో స్థిరం చేయడాన్ని నీలకంఠత అంటారు. ప్రాణము అపానము రెండు బాగా రుద్వా పైకి తిరుగుతూ ఉంటే ఏమవుతుంది అంటే ఆ ప్రాణము పైకి వచ్చేస్తుంది, స్థిరత్వం పొందుతాడు. మన కంఠము ఆకాశ స్థితి, ఆకాశం అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, విశుద్ధంలోంచి స్టార్ట్ అవుతుంది. ఈ విశుద్ధంలో స్థిరం చేయడము దాన్ని నీలకంఠత అంటారు. అటువంటి వ్యక్తిని నీలకంఠుడు అంటారు. అది హాలాహలము కానే కాదు, నిజంగా ఆయన విషము తాగలేదు. ఆయన ఇక్కడే పెట్టుకున్నాడు, కిందికి పంపించలా, పైకి పంపించలేదు, ఇక్కడే పెట్టుకున్నాడు. అంటే ఏమిటి అర్థము? యోగపరమైన జ్ఞానమునకు ప్రాపంచిక జ్ఞానమునకు పూర్తి ఆపోజిట్. ప్రాపంచికంలో మునిగి తేలిదే వాళ్లకు యోగపరమైన జ్ఞానము రుచించదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. శివుడు హాలాహలం తాగాడంటే హలం తాగాడు, అది విషముని. హలము హలము అంటే ఏమి? హలము అంటేని నాగలి. నాగలితో ఏం చేస్తాం మనము? దున్నుతాం, అంటే కర్షణ చేస్తాం. దున్నమంటే అందుకే రైతుకు మరొక పేరుంది కర్షకుడుని. రైతుకు మరొక పేరు ఉంది కర్షకుడు. ఆ హలము చేత భూమిని దున్నుతాడు. దేనికోసము? పంట కోసం. అలాగా మనమేం చేస్తున్నాము? ఇక్కడ దున్నుతామన్నమాట. సారవంతమైన నేలగా ఈ దేహమును సారవంతమైన నేలగా మలుచుకుంటాం. దుమ్ము ధూళిపడి ఇష్టానుసారంగా పిచ్చి చెట్లు లేచిట్టయ్యే ఆ పిచ్చి చెట్లు కంప చెట్లను తీసేసి ఒక భూమిని పంటకు అనువైనగా మార్చుకోవడానికి ఎలా దున్నుతారో అలాగా యోగి తన సాధనల్లో ఈ క్షేత్రమును, దీనికి క్షేత్రమని పేరుంది కదా, క్షేత్ర విభాగ యోగంలో కృష్ణపరమాత్మ చెప్పాడు, మన ఈ దేహమే క్షేత్రము. ఈ క్షేత్రమును మనము దున్నుతాము. కారణమేమి? పంటకు అనువుగా వేయడానికి విత్తనం వేస్తే పంట పైకి వస్తుంది. అలా కనుక హాలాహలము అంటే విషముని అర్థం వస్తుంది. అదే తీసుకుంటున్నాము. మన కథల్లో అంతా అదే ఉంది, ఏ సినిమాలను అదే చూపిస్తున్నారు, మనకు అదే బాగా జీర్ణించుకుపోయింది. ఈ కర్షణ చేసినప్పుడు ఏమవుతుందంటే తప్పనిసరిగా ఆ పంట సమృద్ధిగా వస్తుంది, భూమి పదునెక్కుతుంది, ఈ క్షేత్రము సాధనాయోగ్యం అవుతుంది. యోగం యొక్క ఆ విద్యను సాధన చేయడానికి ఉపయోగపడుతుంది. ఏ పంట వస్తుంది? అజ్ఞానం అనే పంట మనకు పండిస్తుంది అన్నమాట. ఆత్మజ్ఞానం అనే పంట మన చేతికి వస్తుంది. ఇవన్నీ కూడా బయటి వాళ్ళకి తెలియదు. మరి కాకపోతే కృష్ణ పరమాత్మ ఎందుకు చెప్తాడు? మనుష్యానాం సహస్రేషు కచ్చితృష్టియే ఎత్తామి సిద్ధానాం కచ్చిమాం వేతి తత్వరహాన్ని. వేల మందిని ప్రయత్నం చేసినా ఒకరో ఇద్దరు మాత్రమే దీన్ని అర్థం చేసుకుంటారు. అందరూ అర్థం చేసుకోలేరు, ఒకరిద్దరికి అర్థమవుతుంది. ఆ అర్థమైన వాళ్ళలో మరి ఒకనొకడు నన్ను చేర్చుకుంటాడు, నన్ను అర్థం చేసుకుంటాడు, నా దగ్గర చేరుతాడు, చివరి నేనే అవుతాను. కనుక యోగమైనటువంటి యోగపరమైన జ్ఞానాన్ని, యోగ విద్యను అందరూ అర్థం చేసుకోలేరు. కారణం ఏమంటే ప్రాపంచికము ఉత్తరమైతే ఇది దక్షిణము, అది తూర్పు అయితే ఇది ఉత్తరం అవుతుంది అన్నమాట, ఉత్తరము పశ్చిమం అవుతుంది. కనుక మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఈ శ్వాసని మనం ఏం చేయాలి? భౌతికమైన శ్వాసని కూర్మ శ్వాస చెయ్యాలి. మన భౌతికమైన శ్వాస సంఖ్య తగ్గించాలి. శ్వాస సంఖ్య తగ్గించాలి ఏంటి? మీరు శ్వాస తీసుకోకుండా గమ్మున్నాయండి, ఉపయోగం లేదు. అంతర్ముఖ ప్రాణాయామం చేస్తున్నప్పుడు
ఈ బహిర్గతంగా ఉన్నటువంటి శ్వాస తనకు తానుగా లుప్తమైపోతుంది. లుప్తమైపోతుంది అంటే బాగా తగ్గిపోతుంది. 21,600 సార్లు ఒక రోజులో శ్వాస తీసుకునే ఆ వ్యక్తి ఈ యోగ విద్యను సాధన చేస్తూ ఉంటే 21,000 సార్లు వెళ్ళిపోతుంది, తగ్గిపోతుంది. కేవలం 600 సార్లు చాలు. ఈ శ్వాసని చంపేయాలి, శ్వాసని చంపేయాలి. కారణం ఏమంటే మన శ్వాస ఇంద్రియపరమైనది. ఈ పంచభక్ష్యాలని చంపేయాలి. గుర్తుపెట్టుకోండి, మనకు పంచభక్ష్యాలు ఉంటే ఏమని చెప్తారు? నోటితో కొద్ది పట్టితో కొరికి తినేవి, నమిలి మింగి తినేవి, జుర్రుకునేవి, నాకేవి, తాగేవి. ఇది భౌతికంగా. కానీ పంచభక్ష్యాలు, పంచభక్ష పరమాన్నాలు. సాధకుడు ఈ ఆత్మవిద్యను, అంతర్ముఖ ఈ ప్రాణ విద్యను సాధన చేస్తున్నప్పుడు ఈ భక్ష్యాలను నమిలి మింగేస్తాడు. అంటే ఇంద్రియాల్ని నలిపేసి జీరో చేసి పడేస్తాడు, జీర్ణం చేసుకుంటాడు. ఇవి భక్ష్యాలు. కానీ మనకు అందరికీ కూడా భౌతికమైనదే వస్తుందన్నమాట. నోటితో కొరకు తినేసేవి ఉన్నాయి, అవి తిందాము, తాగుదాము అని. ఎప్పుడు పంచభక్ష్యాలను, ఇప్పుడు క్లుప్తంగా చెప్తున్నాం పంచభక్ష్యాల గురించి, తర్వాత ఇదే ఒక వీడియో చేద్దాం. పంచభక్ష పరమాన్నాలు. ఎప్పుడైతే ఈ ఇంద్రియములైనటువంటి ఈ 5ని జీరో చేస్తామో, నలిపి మింగేస్తామో, వీటిని చంపేస్తామో, అప్పుడేమవుతుంది అంటే పరమాన్నాలు పుట్టుకొస్తాయి. పంచభక్ష్యాలు, పంచపరమాన్నాలు. ఈ పంచపరమాన్నాలు ఏవి అంటే మన పంచప్రాణములు. పంచప్రాణములనే పరమ అన్నము. గుర్తుపెట్టుకోండి, మన దాంట్లోనే ఉంది. పరమాన్నము ఉండేమి పరమ అన్నము, ఇక్కడ అన్నం కాదు. పంచభక్ష్యాలు ఇక్కడ కాదు, మన ఇంద్రియాలకు ఉన్న మరో పేరు పంచభక్ష్యాలు. దాన్ని భక్షించాలి. గుర్తుపెట్టుకోండి, ఊరినే పెట్టడం లేదు. భక్ష్యాలు అంటే భక్షించవలసినవి, రక్ష్యాలు కాదు. రక్ష్యాలు అంటే రక్షించుకోవాల్సినవి, భక్ష్యాలు అంటే భక్షించవలసినవి. భక్షించవలసినవి తినవలసినవి. అర్థమవుతుందా మీకు ఇది పాయింట్? భక్ష్యాలు అనగా వాడు భక్షించినాడు రా అంటారు, అంటే తిన్నాడుని. భక్ష్యాలు అనగా తిని జీర్ణం చేసుకోవాల్సినవి. ఈ ఇంద్రియాలకు భక్ష్యాలు అని పేరు. మన ఇంద్రియాలకు భక్ష్యాలు అని పేరు. ఎక్కడన్నా విన్నారా మీరు? పంచభక్ష్యాలు ఉంటే ఇవే చెప్తారే కానీ, అందుకే యోగపరమైనటువంటి అర్థానికి, ప్రాపంచిక అర్థానికి పూర్తి ఆపోజిట్. ఎప్పుడూ కూడా సాగర మదనం జరుగుతూనే ఉంటుంది. ప్రాపంచిక జ్ఞానముకు, ఆధ్యాత్మిక జ్ఞానానికి ఎప్పుడూ కూడా రెండు కొట్టాడుతూనే ఉంటాయి. చివరికి ఎవరు గెలుస్తారు అంటే ఆత్మ విజ్ఞానమే పెరుగుతుంది అన్నమాట. కనుక ఆ పేరులోనే ఉంది భక్ష్యాలుని. అంటే వాటిని భక్షించి నువ్వు అని అర్థం. వాటిని తినేసి జీర్ణం చేసుకో. ఏమిటి భక్ష్యాలు? మన యొక్క ఇంద్రియాలు, పంచ ఇంద్రియాలు కావచ్చు, కర్మేంద్రియాలు కావచ్చు. ముఖ్యంగా శ్వాస చుట్టూ కూడా ఇంద్రియాలు నాట్యం చేస్తూ ఉంటాయి. మన శ్వాసతో పాటే ఇంద్రియాలు వస్తూ ఉంటాయి. మొత్తం ఇంద్రియాలు పెనవేసుకొని ఉంటాయి. ఎప్పుడు ఆ శ్వాస కుక్క శ్వాస అంటే శ్వాన శ్వాస, కూర్మ శ్వాస అవుతుందో ఈ ఇంద్రియాలు చచ్చిపోతాయి. అంటే భక్షించేస్తాం మనం. ఆ సాధకుడు ఆ ఇంద్రియాల్ని భక్షిస్తాడు. ఎప్పుడు వీటిని భక్షిస్తాడో అంతవరకు నిద్రాణంగా ఉన్న ప్రాణాలు ఉత్తేజితమవుతాయి. అవి పరమాన్నాలు. ఏ పరమాన్నాలు? ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన, వాయు. ఈ పంచప్రాణాలకే పంచ పరమాన్నాలు. పరమ అన్నం, ఇక్కడ అన్నం కాదు. ఏవి? పరమాన్నం. ఎందుకు పరమాన్నం అన్నామంటే ఈ దేహానికి పరమాన్నం
కాదు. ఇహ అన్న మామూలుగా ఆహారం చాలు. మనలో ఉన్న దేహికి ఏం కావాలంటే పరమాన్నం కావాలి. ఆ పరమాన్నం కావాలంటే ఆ 5టిని ఏం చేయాలి? ఒకటి చేయాలి. ఆ పరమాన్నం 5 తాగాలి. ఆ 5 పరమాన్నాలను మనము తీసుకోవాలి. వాటిని పంచామృతాలు అంటారు. మనము పూజల్లో దీంట్లో చేస్తాం. ఏం చేస్తాము? పంచామృతము చేస్తాం. ఆ పంచామృతం ఏం కలుపుతాము? తేనె, నెయ్యి, పాలు, పెరుగు, ఇంకా అన్నీ వేస్తాం. ఇంకా అన్నీ వేస్తాం. నిజంగా పంచ అమృతం అవి చక్కెర అమృతమా? కాదు కదా. మరి చక్కెర వేస్తారని వేస్తారు. మరి పంచామృతము అంటే మన యొక్క పంచ ప్రాణములు ఈ 5టిని కలిపేస్తే అది అమృతం అవుతుంది. అంటే ఈ 5టిని కలిపినప్పుడు ఏమవుతుంది? మన ప్రాణం ఊర్ధ్వంలోకి వచ్చేస్తుంది. త్రికూటం పర్వతంలో స్థిరమవుతుంది. ఇది త్రికూట పర్వతము. ఈ త్రికూటము అంటాం. 3 కూటములు. ఈ త్రికూటంలో స్థిరమవుతుంది. అప్పుడేమవుతుంది? విష్ణు పాదముల నుండి బ్రహ్మ కమండలంలోనికి నీరు ప్రవహిస్తుంది. విష్ణు పాదముల నుండి బ్రహ్మ కమండలములోనికి నీరు ప్రవహిస్తుంది. విష్ణు పాదములు అనగా మన యొక్క బ్రహ్మరంధ్రం. ఈ రంధ్రం దీన్ని విష్ణు పాదము, దీన్ని వైకుంఠము అంటాం. ఇక్కడి నుంచి ఇక్కడే వాటర్ తయారవుతుంది. ఇది ఆకాశ గంగ. ఇదేమవుతుంది? నేరుగా మన యొక్క ఈ కంఠనాళము, దీని తాళువు అంటారు. దీన్నే బ్రహ్మ కమండలము అంటాము. ఇక్కడ పడుతుంది. దాన్ని కారణవారి, అది అమృతము. ఈ 5 కలిసిందే అమృతం. ఈ 5 కలిస్తేనే అమృతం. దీనివల్ల ఆ వ్యక్తి ఎక్కువ సంవత్సరాలు జీవించవచ్చు. శ్వాస చిన్నగా అయిపోతుంది. శ్వాస ఆడదు, అవసరం లేదు. తను జీవించాలనుకుంటే ఎన్ని వందల సంవత్సరాలను జీవించవచ్చు. అవసరం లేదనుకుంటే దేహం చాలించవచ్చు. అంత వాళ్ళ ఇచ్చ మరణం అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కనుక భక్షించవలసిన ఆ ఇంద్రియాలని భక్షించాలి. ఎప్పుడు వీటి భక్షిస్తామో అప్పుడు మన పంచ ప్రాణాలు పంచ పరమాన్నాలు అవుతాయి. ఈ పరమాన్నాలు 5 కూడినప్పుడు మన యొక్క కారణవారి అమృత జలం పుడుతుంది. ఇదే శంకరాచార్యుల వారు కించిత గీత భగవద్గీత గంగాజల లవ కణికాపీత సకృతపియేన మురారి సమాచ కిరితేమ నరేని చర్చ. ఈ యముడు వాడి గురించి ఆలోచించాడంట. నువ్వు ఎప్పుడు వస్తావు ని? ఎందుకంటే తన చేతుల్లో లేదు, యముని చేతుల్లో లేదు. అతని యొక్క ప్రాణం చేయడానికి యముడు తన అధికారం కోల్పోతాడు. అతన్ని ఇష్టం, అతను ఎప్పుడు వస్తే అప్పుడు ఏమి యమలోకానికి పోడు. తన ఇష్టం ఏ లోకానికి అంటే ఆ లోకానికి పోతాడు. అంతేగాని యమలోకానికి పోవాల్సి వస్తుందని కాదు. యమము అంటే చాలా మందికి తెలియదు. యముడు అంటే చాలా మంది తెలియదు. యముడు అంటేనే ప్రాణాలు తీసేవాడు, శిక్షించేవాడు కాదు. యముడికి అత్యద్భుతమైనటువంటి ఎంత పెద్ద ఉత్కృష్టమైన పీఠం వేశారో. యమ విజ్ఞానము పేరుతో ఒక గ్రంథం ఉన్నది. యమ విజ్ఞానము పేరుతో యముడు ఇచ్చిన జ్ఞానము అత్యద్భుతంగా ఉన్నది. దాన్ని షేర్ చేసుకుంటాం. అది విందాం, తెలుసుకుందాం. ఎలా తెలుస్తాయి సార్ ఇవన్నీ? నిరంతర యోగ దీక్ష సాధన చేస్తూ ఉంటే అన్ని గ్రంథాల సారము మనకు అవగతమైపోతుంది. గుర్తుపెట్టుకోండి. అంతర్ముఖ ప్రాణాయామం ఖచ్చితంగా చేస్తూ ఉంటే మీరు ఆ గ్రంథం చేతిలో పట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ గ్రంథ యొక్క సారం నీ యొక్క అజ్ఞానంకు ఏమి తడితే ఆ గ్రంథం నీకు వస్తుంది. నువ్వు ఏమనుకుంటే ఆ గ్రంథ సారం నీలోకి వచ్చేస్తుంది. ఆ గ్రంథ విజ్ఞానము మన నోటి నుంచి పలికిస్తుంది. సరస్వతీదేవి నాట్యమాడుతుంది ఆ వ్యక్తిలోకి. ఆ వ్యక్తి నాలుక మీద సరస్వతీదేవి నాట్యమాడుతుంది. ఎలా చెప్పగలుగుతున్నారు సార్ అని మదనపల్లి అడిగారు, చాలా చోట్ల అడిగారు. పత్రిజీ గారు కూడా అడిగారు, ఎన్నో సందర్భాలు అడిగారు.
ఎలా చెప్తున్నారా మీరు చెప్పిన జ్ఞానమే కదా సార్ అని చెప్పాను. మీరు ఇచ్చిన విజ్ఞానమే కదా నేను చెప్తున్నది, ఇంకేం కొత్తగా అని. అలా కాదు నేను సంథింగ్ ఏదో ఉంది చెప్పు ఉంది అని ఒప్పుకోరు. నేను ఇచ్చినాను అని. లేదు సార్, మీరు విత్తనం లేకపోతే మొక్కై మానేయి ఇంత పెద్ద మహావృక్షంగా అయి ఉండేవాడిని కాదు, అంతే కదా. పత్రిజీ గారు అనే ఒక మహా మనిషి ఆ పాత్ర లేకపోయి ఉంటే ఆత్మ గురించి తెలియదు, మరో జ్ఞానం గురించి తెలియదు, ఏమీ తెలియదు, ప్రాపంచికం వైపే కొట్టుకొని పోతుంటుంది. ఆ తర్వాత మనం ఎన్నైనా నేర్చుకోవచ్చు. మనకు అక్షరాభ్యాసం చేసిన గురువుని మనం మర్చిపోరాదు. అలా కాదు, ఎంతన్నా ఉన్ని, బట్ ఆత్మ అంటే ఏంటి, ఆత్మ విజ్ఞానం అంటే ఏంటి, ఏమి అది మొత్తం మనకు అక్షరాభ్యాసం చేసినారు. దాన్ని పట్టుకొని మేము వెళ్ళాం కనుక ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు యూ సార్ అని చెప్పాను. ఎక్కడ? గొల్ల మామిడాడలో. గొల్ల మామిడాడ వెళ్ళినప్పుడు సార్ నేను పైన సత్సంగం జరుగుతోంది, దాదాపు 1000 మంది పైన వచ్చి ఉంటారు. కింద పత్రిజీ గారు ఎప్పుడు వచ్చారో తెలియదు, వైజాగ్ టు బెంగళూరు ఫ్లైట్లో పోల్చిన వ్యక్తి ఆన్ రోడ్ వచ్చారు. కిందక ఒక 2 hours తర్వాత లంచ్కు వెళ్ళినప్పుడు కిందికి వస్తే అప్పుడు సార్ ఎదురుగున్నారు. నాకేం చెప్పలేదు మీరు వాళ్ళని అడిగితే, సార్ చెప్పదండి సార్, నేను వచ్చేట్టుగా రవికి చెప్పకండి. ఒక 2 hours పైన విని, ఏమయ్యా వాంచి పారేస్తున్నావు, ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి ఇది? విన్నా నేను చాలా అత్యద్భుతంగా, ఎంత డెప్త్గా, ఎంతటి లోతుగా, ఎంత విడమర్చి, ఎంత అద్భుతమైనటువంటి ఆ యోగపరమైన విజ్ఞానం ఇస్తున్నాను, ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కున్నాడు. అలే సార్ మీరు వచ్చారు కాబట్టి నాకు వచ్చింది అని చెప్పాను. మీరు కింద వచ్చారు కాబట్టే నాకు వచ్చి, అది కాదు, నిజం చెప్పు. లేదు సార్, మీరు ఇచ్చిన జ్ఞానమే నా నుంచి వచ్చింది, అంతే, ఇంకేమీ కాదు. కారణం ఏమంటే బీజం వేసిన వ్యక్తి, బీజం వేశారు, దానికి ఫోర్స్ చేశాడు. మేడం మీరు తిరిగితే కోపం వస్తుంది, రవి తిరగకపోతే కోపం వస్తుంది అన్నాడు. కొత్తగా వచ్చినప్పుడు వెంటనే మైకి చెప్పు ఉంటే ఏం చెప్తాం అంటే, పత్రిజీ గారికి ఆయా వ్యక్తుల మీద ఎంత విశ్వాసం ఉంటే మైక్ ఇచ్చి చెప్పు, నువ్వు క్లాస్ తీసుకో. దొడ్డపల్లాపురంలో కానీ ఇంకో చోట కానీ వేరే పని పోయినప్పుడు కానీ ఎన్నో సందర్భంలో సార్ హ్యాపీగా రూమ్లో రెస్ట్ తీసుకున్నాడు. గొల్ల మామిడాడలో 1000 మంది పైన ఉన్నారు. సార్ మీరు తీసుకోండి సార్ అంటే, బుద్ధి జ్ఞానం లేదు నీకు ఎవరికి? ఇంతసేపు రవి చెప్పిన సబ్జెక్ట్ వినలేదా నువ్వు? ఇంకా రవి తీసుకుంటే నేనే తీసుకుంటే మీ ఒక్క మాట మాటేసి సార్ వెళ్ళిపోయా, నేను కంటిన్యూ చేయ రవిని. మరి అంటే ఆయన ఫోర్స్ చేశాడు, నేర్చుకోండి. మరి నేను ఫోర్స్ చేస్తున్నాను, మరి ఎందుకు నేర్చుకోవట్లేదు మీరు? నాకు అర్థం కావట్లేదు. అవి ఎందుకంటే మీరు ఇంకా అంతర్ముఖ సాధన సరిగ్గా చేయట్లేదేమో అనిపిస్తూ ఉంది. అలా చేసి ఉంటే ధైర్యం వస్తుంది. మనలో సరస్వతీదేవి మన నాలుక మీద నాట్యం ఆడుతుంది. మీకు మీ నోటి నుంచి వచ్చిన ప్రతి మాట అది జ్ఞానమే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి మాట జ్ఞానమే అవుతుంది. ఓపిక ఉన్నవాళ్ళు ఆయా గ్రంథాలను తిరిగేయండి. యమ విజ్ఞానము, అద్భుతమైన ఆత్మ జ్ఞానం ఇచ్చే ఆ గ్రంథం, మహాగ్రంథము. మరి అసలుకి అలాంటి గ్రంథం ఉన్న విషయం నాకు తెలియదు, ఎలా వచ్చింది అది? ఒక్క నిమిషం చాలు ధ్యానం. ఎంత పవర్ లేకపోతే ఈ యోగ విద్యలో, ఈ యోగ దీంట్లో ఎంత పవర్ లేకపోతే కృష్ణ పరమాత్మ ఒక్క నిమిషం చాలు, అర నిమిషం చాలు, నిమిషంతవ్వా జ్ఞానినో అని చెప్పాడు. జ్ఞానినో జ్ఞానచింతయ్య. జ్ఞానంని పొందాలనుకున్నవాడు, ఆ జ్ఞాని ఒక్క నిమిషం అని అర నిమిషం చేసినా చాలు ఈ యోగ విద్యను అని చెప్తాడు. మనం ఏం చేస్తున్నాము? మీకు చాలాసార్లు చెప్పాను, ఈ శ్లోకం చెప్పకుండా ఒక్క నిమిషం చాలు, ఒక్క నిమిషంలోనే పైకి వెళ్ళిపోతాం మనం. ఇక్కడికి కూర్చున్న వెంటనే ఒక్క నిమిషం చాలు. ఎన్నిసార్లు మేడం ఏమండి మీరు ధ్యానమే చేయడం లేదు మీరు అడగండి. ఎన్నిసార్లు అడిగిందో, ఎందుకు మీరు చేయటం లేదు అని. నేను చేయవలసింది చేస్తున్నానని చెప్పాను. పూజా గదిలో
జ్యోతి వెలిగిస్తాను, కూర్చునేస్తాను, చాలు. గంటలు గంటలు కూర్చోవాల్సిన అవసరం లేదు. ఆ పట్టు, ఆ ప్రాణ రహస్యం తెలుసుకుంటే మొత్తం విశ్వరహస్యంతో తెలిసిపోతుంది. ప్రాణాన్ని పట్టుకోవాలి, శ్వాసని పట్టుకుంటే మళ్ళీ శ్వాస వస్తుంది. గుర్తుపెట్టుకోండి, శ్వాస పవరు, శ్వాస శక్తి కొంతవరకే, శ్వాస పరిధి కొంతవరకే, ప్రాణ పరిధి అనంతం, శ్వాస పరిధి కొంతవరకే. ఈ మాట ఎవరికి రుచించదు. శ్వాస ఉంటే కదా మనం బతికేది. అవును, ఈ దేహం కోసమే శ్వాస. దేహం ఉన్నంత వరకు శ్వాస ఉంటుంది. ఈ దేహం పోతానే శ్వాస చచ్చిపోతుంది. కానీ దేహానంతము ప్రాణం ఉంటుంది. ఈ ప్రాణము అనంత ప్రాణంలో కలిసిపోతుంది. మాట అంటాం కదా, అతని ప్రాణం అనంతరంలో కలిసిపోయింది. మనము వాడుక భాషలో మాట్లాడే మాటల్లోనే ఉంది. అతని ప్రాణం పోయింది, శ్వాస పోయింది అంటారా? శ్వాస చచ్చింది అంటారా? ప్రాణం పోయింది అంటారు. అంతవరకు ఉన్నది పోయింది. ఎక్కడికి పోయింది? అసలు ప్రాణం అంటే ఏంటి? ఒక్కసారి ఈ ఆలోచన మీలో వచ్చింది అంటే మీకు ప్రాణం గురించి తెలియకుండా ఉండదు, తెలుసుకునేస్తారు. ఒక్కసారి నా తీవ్రంగా ఆలోచించండి, ప్రాణం అంటే ఏంటి? నీ ప్రాణం తీస్తారా అంటాడు. లేదంటే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డమేస్తా అంటాడు. అంతేగాని నీ శ్వాసకు నా శ్వాస అడ్డమేస్తానంటాడా? నీ ఊపిరి నా ఊపిరి అడ్డమేస్తానంటాడా? నీ ప్రాణానికి నా ప్రాణం అవుతుందా? ఒక యోగికి సాధ్యమవుతుంది, ఒక ప్రాణానికి తన ప్రాణం అడ్డమేయగలడు. ఈయన వేసింది కదా. మరి ఎంతమందిని ఆయన ఆపసమయంలో కాపాడలేదు? వారి ప్రాణానికి ఈయన ప్రాణం అడ్డమేశాడు. ఒక సుదీర్ఘమైనటువంటి, అంటే దీర్ఘకాలికంగా డెప్త్గా ఈ అంతర్ముఖ ప్రాణాయామం చేస్తున్న వ్యక్తి మాత్రమే ఒక వ్యక్తికి ఆపద సమయంలో రక్షించగలుగుతాడు. మరెవ్వరికి సాధ్యం కాదు, సాధ్యం కాదు, సాధ్యం కాదు. ఆ వ్యక్తి ప్రాణాన్ని నిలబెడతాడు. ఇంకా భౌతికంగా జరగాల్సిన వైద్యము అని చేసుకోవచ్చు, ప్రాణగండం మాత్రం ఉండదు. చేసినది ఇంకా మీ భౌతికంగా మీరు చూసుకోండి. అటువంటి మహాయోగి భార్య అయినా కూడా ఆవిడేం చేసింది? తన కూతురు, ఆ రెండవ కూతురు నడిపే అమ్మాయి, ఆ అమ్మాయికి బాగలేనప్పుడు ఏమండి మనకు అత్తగారి వాళ్ళ నుంచి వియ్యంకుల నుంచి మాట వస్తుంది, వేరే పెద్ద పెద్ద డాక్టర్లు చూపిస్తాము. సరే చూపించున్నాడు, సరే. అంతేగాని మీరు ఉన్నారు కదా, మీరు ఉండగా మన అమ్మాయి ప్రాణం రక్షణ కాకుండా ఉంటుందని ఒక్క మాట కాదు. చెప్పాను కదా, అర్థించాలి. అడగందే అమ్మైనా పెట్టదు, భార్య కావచ్చు, అడగాలి. ఏమైపోయింది? ఆవిడకు కలరా, ఎస్టెటిక్ కలరా ఎక్కువైపోయింది, ఆమె చనిపోతుంది. మరి సాక్షాత్ ఈయనే ఉన్నాడు. మరి తెలుసు తన భర్త ఎంతమంది ప్రాణాలు రక్షించినాడు అనే విషయం తెలుసు. తెలిసి కూడా ఆమె అడగలేదు. తన కుమార్తె అయినా కూడా ఈయన రక్షించలేదు. తన కుమార్తె, కానీ ఏది ఎలా జరగాలో అలా జరగాలి. నేను ముందు చెప్పాను, ప్రాణదానం చేశారు. ప్రాణదానం చేసేకి అవుతుందా? ప్రాణమైన ఒక వస్తువా? మరి ఆయన ప్రాణదానం చేశారంటే మీ వెళుతున్న ప్రాణం నిలబెట్టేశాడు. ఎంతమందికి? యుక్తేశ్వరగిరికి ఈయన ప్రథమ శిష్యుడు. ఇంకా ఒక 2 నిమిషాలు ఆయన ప్రాణం పోతుంది. వెంటనే మరొక శిష్యుని పిలిచి, కృష్ణారాం ఈ పని చెయ్యి అంతే. భౌతికంగా ఒక క్రియ చెప్పాడంతే, భౌతికంగా. కానీ ఈయన చేయవలసి చేశాడు. ఆ వాస్తవం చెప్పాలంటే ప్రాణం పోయింది, ఇంక దేహంలో లేదు, నాడీలు కొట్టుకోవడం లేదు, అంతా పోయింది, శ్వాస ఆగిపోయింది. కానీ ఎప్పుడైతే ఏం చెప్పడం వలన వాళ్ళు నోట్ తెచ్చి నోట్లో వేయడం వలన వెంటనే లేదు. ప్రాణరక్షణ చేశాడు కదా. ఇది ఒక్క ప్రాణక్రియ చేసే వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది, మరెవ్వరికి సాధ్యం కాదు. భౌతికంగా నువ్వు ఏమి చేసినా
100 అశ్వమేధ యాగాలు చేసినా, 100 అశ్వమేధ యాగాలు మహాక్రతువులు చేసినా ఈ శక్తి రాదు. మరి అది లేకపోతే శంకరాచార్య ఎన్నిసార్లు చెప్పినాడు, కురితే గంగా సాగరమనం వ్రత పరిపాలన మదవాదానం జ్ఞానవిహీన సర్వమతైన ముక్తిం భజతి న జన్మశతైన. కనుక నువ్వు ఎన్ని చేసినా కూడా ఆ ప్రాణ రక్షణ అన్నది ఒక్క ప్రాణక్రియ సాధన చేసిన వ్యక్తికి మాత్రమే వస్తుంది. ప్రతి ఒక్క విశ్వంలో ఉన్న ప్రతి గ్రంథం యొక్క సారము ఇతనిలో ఉండిపోతుంది. మన యొక్క ఆ మేధ, మన మేధానే అతిపెద్ద గ్రంథాలయము, మన మస్తిత్వమే మన పుస్తకము. ఎలా వస్తాయి అంతే, మాస్టర్స్ ఇస్తారు, మన నోట్లో నుంచి వచ్చేస్తుంది. ఎన్నోసార్లు మేము అడిగింది, మీరు ఏమీ చదవటం లేదు కదా మీకు ఎలా వస్తుంది, ఏమీ చదివేది కాబట్టి వస్తుంది అని చెప్పాను. మీరు ఏమీ చదవరు, నేను చూస్తున్నాను, మీకు ఎలా వస్తుంది ఇది అంటే ఏమీ చదివేది కాబట్టి వస్తుంది అని చెప్పాను. అవి ఏమీ చదువుకోకుండా ఒక్క నిమిషం చాలు, ఒక 5 నిమిషాలు, ఒక నిమిషం ఈ ప్రాణక్రియ, ఒక్క నిమిషం చాలు. ఆయన ఏం చెప్పాడంటే 1 నిమిషం చాలు, 1 నిమిషం చేసినా చాలు ఇదని చెప్పినాడు. అలానే కరెక్ట్ నిమిషమే కాదు, కొంచెం ఎక్కువసేపు సాధన చేస్తే శరీర బడలిక ఉండదు, మరేమీ ఉండదు, కొద్ది కాలం. అలాగే దీనికి నెగిటివ్ లేదు, ముత్తుకుంటున్నా కూడా నెగిటివ్ ఉందని చెప్తారు మీరు ఎందుకు, నాకు అర్థం కావట్లేదు. నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయోన విద్యతే. దీనివల్ల కొంచెం కూడా మీకు చెడు జరగదు. మనలో చెడుగా ఉన్నదాన్ని బయట పంపించేస్తుంది, మనలో చెడుగా ఉన్నదాన్ని బయట పంపిస్తుంది. అప్పుడు ఏమన్నా కొద్దిగా ఏమన్నా మన శరీరం దాన్ని తట్టుకోలేకపోవచ్చునేమో. మనలో ఎన్నో జన్మ నుంచి తిష్టేసుకున్నటువంటి వాటిని జన్మ పరంపరలుగా ఆ నెగిటివ్ వస్తూనే ఉంటుంది, మనల్ని వదులుకోకుండా. ఆ తిష్టేసిన దాన్ని ఏమవుతుంది, దాన్ని బయట తరిమేస్తుంటుంది. ఆ తరిమేసినప్పుడు మన దేహం కొద్దిగా ప్రభావితం కావచ్చునేమో, అది తాత్కాలికమే. దానికోసం భయపడి మనం చేయడం మానుకుంటే ఏమవుతుంది, మనమే నష్టపోతాం. నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో, ఇంతకన్నా ఎవరు చెప్తారు, ప్రత్యవాయో ప్రతికూల ఫలితం ఇవ్వదు. అంతేకాదు వ్యతిరేక ఫలితము ఇవ్వదు. అంతేకాకుండా కొంచెం చేసినా చాలు. స్వల్పం అప్యస్య అని దాన్ని అండర్లైన్ చేసుకోండి. కొంచెం చేసినప్పటికీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో కరెక్ట్గా సాధన చేస్తే చాలు. స్వల్పం అప్యస్య ధర్మస్య, ఈ కొంచెం సాధన చేయడమే ధర్మము. ధర్మస్య త్రాయతే మహతో భయాత్, అనేక రకమైన భయంకరమైన వాటి నుంచి నేను రక్షిస్తుంది. మనిషి భయపడేది మరణం గురించే. నాకేం జబ్బు వస్తుందో, ఇప్పుడేమో బాగానే ఉన్నాము, భవిష్యత్తులో ఏం జాబ్ వస్తుందో మనం అడిగారు ఒక ఆమె. అది అనంతపురం పోయినప్పుడు, సార్ భవిష్యత్తులో మనకు జబ్బులు వస్తాయని ఎలా తెలుసుకోవచ్చు సార్ అని. పత్రి సార్ అంటే కొట్టేవాడు. హ్యాపీ కిందకు వచ్చిందా ఆ ఆలోచన, ఎట్లా తిక్కి ఆలోచన ఎట్లా వస్తాయి అర్థం కాలేదు. ఇంకో విషయం తెలిసిన, ఇలాంటి పనికిమాల ఆలోచనలన్నీ మగవాళ్ళకి రావు. నిజము. విన్నింది మీకు ఎందుకు వస్తాయో విన్ని. సార్ భవిష్యత్తులో ఏమి జబ్బులు వస్తాయో తెలుసుకోవచ్చునా అండి. నేను చెప్పాను, నీకితే ఈ ప్రశ్న వేసామని నీకు దిక్కు మాల జబ్బులను వస్తాయి అని చెప్పేసాను. భయపడిపోయింది అట్లే. లేకుంటే ఎందుకమ్మా నీకు భవిష్యత్తులో జబ్బులు వస్తాయని ఎలా అనుకుంటున్నావు నువ్వు? వయసు అయిపోయినాక వస్తాయి సార్ అని ఫస్ట్ ఆ మైండ్లో తీసేయి. వయసు అయిపోతే జబ్బులు వస్తాయన్న విషయం తీసేయి. ఎందుకు వస్తాయి? నీ యొక్క ఆలోచన ఉంది కాబట్టి నీకు వస్తాయి. తెలుసుకోవచ్చు సార్ అనే ఆ విషయమే నాకు తెలియదు, నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదమ్మా అని చెప్పాను. భవిష్యత్తులో ఏం జబ్బులు వస్తాయనే విషయం నేను ప్రయత్నం చేయలేదమ్మా, అలా ఎవరైనా ప్రయత్నం చేసేవాళ్ళు వాళ్ళు అడుగు నువ్వు అని చెప్పాను. ఇలాంటివి ఒక ఎగ్జాంపుల్. ఎన్నో పిచ్చి పిచ్చి ప్రశ్నలని వేస్తుంటారు. ఎంతోమంది ఆ మాస్టర్స్ అనుకున్న వాళ్ళు, నీకు ఈ జబ్బు వచ్చిందిలే, నీకు ఇప్పుడు తలనొప్పి వచ్చిందంటే సంథింగ్ ఏదో కారణం ఉంటుంది, ఈ నొప్పికి ఏమో కారణం కనుక్కో, మాస్టర్స్ని పిలిపించు అని చెప్పేసి ఎవడొస్తాడు? ఏ మాస్టర్ చెప్తాడు?
హాస్టల్ మాస్టర్ అడుగు, మాస్టర్ నాకెందుకు తలనొప్పి వచ్చింది అంటే, నీకు తల ఉంది కాబట్టి తలనొప్పి వచ్చింది, తల లేకపోతే తలనొప్పి వచ్చేదా? దాని పేరే తలనొప్పి, దాని తల. ఇలాంటివన్నీ ఈ పరికిమాల ఈ జ్ఞానం అంతా ఇచ్చి 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 మైండ్లో బాగా ఇంజెక్ట్ చేసేసారు. సంకల్పం పెట్టు, దోమ కుట్టింది, దోమ దోమ ఎందుకు కుట్టిందంటే సహజ గుణము. వెంటనే దోమని పిలిచి మాట్లాడు, దోమ మాస్టర్ని పిలిపించు, దోమ మాస్టర్ని పిలిచు, ఈగ మాస్టర్ని పిలిపించు, వాళ్ళని అడుగు, మీరు సంకల్పం. ఏమిటి తిక్తికవన్నీ కూడా. నేను కాదు అంటే అది ఎందుకంటే 99.99% ఇలాంటివే చెప్పుకుంటూ పోతున్నారు, దాన్ని నమ్మేస్తారు. మనం అట్లా కాదు కదా, దాని వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి మనం యాక్సెప్ట్ చేయము. ఎప్పుడూ కూడా మనము నమ్మేదాన్ని ఎటువాడు నో అంటే మన మనసు ఒప్పుకోదు. మన పూజలో వ్రతాలో మరొకటో మనము విన్నది, మనం ఏదో సినిమాలో చూసినది, ఇంకేమో మనలో జీర్ణించుకుపోయింటుంది. దాన్ని అది కాదు అని చెప్తే ఎవ్వరూ నమ్మరు. ఒక అక్షరం నేర్చుకున్నా చాలు చెప్తాడు. ఒక సద్గురువు నుంచి నువ్వు ఒక్క అక్షరం నేర్చుకున్నా చాలు, ఆ అక్షరం యొక్క ఫలితము నిన్ను అనంత లోకాలకు చేరుస్తుంది, మరి తిరిగి రాని లోకాలకు చేరుస్తుంది అంట. ఏకమేవాక్షరం గురు శిష్యం ప్రబోధయేత్. చూడండి ఎంత స్పష్టంగా చెప్తా ఉందో మనకు శాస్త్రం. ఏకమేవాక్షరం, ఒక్క అక్షరమైనా సరే ఒక సద్గురు నుంచి నువ్వు నేర్చుకున్నావు అంటే ఆ అక్షరము యొక్క ఆ రుణం తెలుసుకోవడానికి ప్రపంచంలో ఉన్న ధనమంతా ఇచ్చినా సరిపోదంట. ఏకమేవాక్షరం గురు శిష్యం ప్రబోధయేత్ పృథివ్యాం నాస్తి తద్ద్రవ్యం. ఎంత స్పష్టంగా చెప్పారు చూడండి. పృథివ్యాం నాస్తి తద్ద్రవ్యం యద్గత్వాని భవేత్. అంటే పృథివ్యాం, ఈ భూమండలంలో ఉన్న సమస్త సంపదలు కూడా సద్గురువు ఇచ్చిన ఒక్క అక్షరము, ఒకే అక్షరమే ఆ జ్ఞానమునకు సరితూగదు. నాకు తెలిసి మీరు ఒక అక్షరం కూడా నేర్చుకోలేదేమో అనిపిస్తుంది. ఇది నిజమా కాదా? ఒక అక్షరము. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. రత్నాకరుడు ఎవరు? వాల్మీకి పూర్వాశ్రమం. మరి వాల్మీకి యోగ విద్యను ఎవరు నేర్పించారు? నారదుడు. అందరూ ఏం చెప్తారంటే కనీసం రామాన్ని పలికేగా రాకపోతే రివర్స్ చేసి చెప్పాడు. అక్కడ ఎన్ని అక్షరాలు ఉన్నాయి? రెండే కదా. ఇంక వేరేం నేర్పించినాడా? సమస్త వేదాలు నేర్పించినాడా? వేదాలు ఉపనిషత్తులు అన్ని గ్రంథాలు నేర్పించినాడా? ఈ రెండే. అది కూడా నోరు తిరగకపోతే రివర్స్ చేసి చెప్పు, మరా 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 అని. ఆ రెండు అక్షరాలైతే రత్నాకరుడు ఏమైనాడు? రామ రామ అని పలకలేదు. ఆ రామ అన్నది ఒక యోగ విద్యకున్న మరో పేరు. ఈరోజు గుట్టు విప్పేస్తాను. యోగ విద్యకున్న మరొక పేరు రామ విద్య అంటారు. రామ అన్న పేరుకు మరొక అర్థం ఉంది. ఇంద్రియపరమైనటువంటి ఆ కష్టాలను కూడా రామ అంటారు. ఇంద్రియాల వల్ల వచ్చే బాధలు దుఃఖాలని కూడా రామ అంటారు. రామ అన్నది ఒక యోగ విద్యకున్న పేరు. ఆ యోగ విద్య సాధన చేశాడు, అందుకు అంత గొప్పవాడాడు. మీరు ఇక్కడ చిన్న గ్రహించండి. ఇంకా రాముని గురించి రాముని పుట్టక కాకముందే వాల్మీకి రామాయణం రచించినాడు, మొత్తం ముందే చెప్పేశాడు. వాల్మీకి కన్నా ముందే మరి నాదుడికి ఎలా తెలిసింది రామ అని చెప్పడానికి? వాల్మీకి ఎవరు చెప్పారు రామ అని పేరు? మరి నాదునికి ఎలా తెలిసింది? అందరూ ఏమంటారంటే వాల్మీకి ముందే రాశాడు, మహాద్రష్ట. రామాయణం మొత్తం ముందే రాముడు లక్ష్మణుడు భద్రశత్రుడు పుడతాడు, దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తాడు, ఈ మొత్తం సమస్త రామాయణం అంతా రాశాడు, జరగక ముందే రాశాడు అని చెప్తారు. మరి జరగకముందే రామాయణం రాసి ఉన్న ఆ వాల్మీకి ఈ రాముని గురించి, రామాయణ శబ్దం గురించి చెప్పిన నాదుడు ఎదురు గొప్పవాడు గుర్తుపెట్టుకోండి. అవునా?
కనుక ఈ రామ అన్నది యోగ విద్య. యోగ విద్యకున్న మరొక పేరు రామ. రా అగ్ని బీజము, తేజస్వము మన కళ్ళల్లో ఉన్నది. మకారము మన మణిపూరకంలో ఉన్నది. తిరవేసి చెప్పాడు. రా పైన ఉంది, మా కింద ఉన్నది. ఇట్లా వచ్చాడు. మామూలుగా ఏమి కింద నుంచి పైకి పోవాలి. ఇక్కడ రా ఉండాలి. మన మణిపూరకంలో రా, ఇక్కడ పైన అంటే రమ్మ అంటే ఓకే రామ. అది తెలియకపోవడం వల్ల ఏం చెప్పాడంట, దాన్ని తిరిగేసి చెప్పాడు. అంటే మరా అన్నాడు. అంటే మా ముందు రావాలి, తర్వాత రా పైకి రావాలి. ఇది మణిపూరకము. మణిపూరకంలో ఉన్న ఆ మా, ఇది రా. మా రా, మా రా, మా రా, పైకి కిందికి, కిందికి పైకి. తిరిగి ఏమవుతుంది? మరా 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 ఏమవుతుంది? రామ రామ రామ. యోగ విద్య ఇది దాని అంతరార్థం గుర్తుపెట్టుకోండి. ఆయన వాల్మీకి ఇది నోరు పలకలేదు, అందుకు తిరిగేసి చెప్పించినాడు. తిరిగేసి చెప్పించడం అంటే ఏంటి? ఈ మాలో ఉన్న ఇక్కడ ఆ ప్రాణశక్తిని పైకి తీసుకురావాలి. ముందు ఆకాశ స్థితిలో నిలబెట్టాలి. ఫస్ట్ వాడు నీలకంఠుడు కావాలి, తర్వాతనే శివుడు, మహాశివుడు, సదాశివుడు అవుతాడనమాట. ఈ పంచ ఆకాశాలు ఈ పైన ఉన్నాయన్నమాట. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కనుక గుర్తుపెట్టుకోండి, నారదుడు వాల్మీకి మరా అని తిరివేసి పెట్టాడు అంటే ఈ యోగ విద్యను నేర్పించాడు, సాధన చేశాడు. మూలాధారము స్వాదిష్టం దాటినాక మణిపూరకంలోకి వచ్చిన తర్వాత అప్పుడు అసలైనటువంటి ఆ యోగ అనేది అర్థమవుతుంది. అసలుకి చక్రాల గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. గుర్తుపెట్టుకోండి, అందరూ చక్రాలనే ప్రభావితం చేసి చెప్తారు. ఎక్కడైనా పోండి, మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఇవన్నీ మనకు చెప్పాలంటే ఒక తుస్తు అంతే. అవి ఈ యోగపరమైన ఈ కుండలిని శక్తికి ఆ పక్కన సేవ చేసేవాళ్ళు విన్ని. మనం సేవకులను పట్టించుకుంటున్నాము, సేవకుల్ని పట్టించుకుంటున్నాం, చక్రాలను పట్టించుకుంటున్నాం. ఇవి చేస్తూ ఉంటే చక్రాలు వాటంతటవే పక్కకు పోతాయి, నిలిచిపోతాయి. ఈ చక్రముల్ని నిలిపేయాలి. గుర్తుపెట్టుకోండి, తిరుగుతున్న వాడిని నిలిపేసేయాలి. అప్పుడు సర్వని పైకి వెళ్ళిపోతుంది. అందుకే నిమిషం చాలు. ఆ వాల్మీకి మరా అని చేశాడు. ఇక్కడ మా, ఈ రా రెండూ కలిపేశాడు బాగా. ఇక్కడి నుంచి పైకి కలిపినాడు. ఆ రామ అన్న యోగ విద్యను సాధించినాడు. అందుకే రామాయణం ముందే చెప్పేశాడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా ధన్యవాదాలు. ధ్యాన మిత్రులందరకు ఆత్మపూర్వ ప్రణామములు. మీకు ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మరో ధ్యాన మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. మీకు మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.